వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్నేహ. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. రేపే కదండి మనకి హోలీ. హోలీ అంటే చాలా మందికి ఇష్టమైన ఫెస్టివల్ కదండి. బట్ ఈ మధ్య కాలంలో హోలీ చేసుకోవాలంటే నాకైతే పర్సనల్గా చాలా భయమవుతుంది. ఎందుకంటే బయట దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ర్యాషెస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో నేనైతే ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, మన కిచెన్లో మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కూడా మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవచ్చు అని. అండ్ మా నాన్నమ్మ మాకు చెప్తూ ఉండేది, పాతకాలంలో వాళ్ళు పసుపు కుంకంని హోలీలో యూజ్ చేసుకునే వాళ్ళంట. బట్ నేను ఈరోజు మన ఇంట్లో ఉండే కొన్ని వెజిటేబుల్స్ ప్రోడక్ట్స్ అంటే గ్రాసరీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి న్యాచురల్ హోలీ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. సో చూసేయండి. అండ్ దీనికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే మీకు ఇప్పుడు 4 కలర్స్ని చూపిస్తున్నాను. ఈ 4 ఐటమ్స్ని యూజ్ చేసి 4 కలర్స్ని తయారు చేస్తున్నాను. ఫస్ట్ది ఎల్లో కలర్, టర్మరిక్ పౌడర్. సెకండ్ వన్ బీట్రూట్. థర్డ్ పాలకూర అండ్ కొత్తిమీర ఆకులు అన్నమాట. అండ్ ఫోర్త్ వన్ ఈ బంతిపూలు. ఇవన్నీ మిక్స్ చేయడానికి కార్న్ ఫ్లోర్. అండ్ ఫ్రేగ్రెన్స్ కోసం రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే గంధం అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం బీట్రూట్, బంతిపూలు అండ్ పాలకూర, కొత్తిమీరని మిక్సీలో వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. బాగా పేస్ట్ లాగా అయ్యాక జ్యూస్ మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో టర్మరిక్ పౌడర్ వేసి బాగా బాయిల్ చేసి చల్లారాక పక్కన ఒక బౌల్లో తీసుకోండి. ఫస్ట్ నేను పింక్ కలర్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అంటే మనం క్వాంటిటీ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే కొంచెం చాలా అనుకుంటున్నాను, అందుకే కొంచెమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో 3 or 4 టేబుల్ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఫ్రేగ్రెన్స్ కోసం కొంచెం శాండిల్వుడ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. మధ్య మధ్యలో బీట్రూట్ జ్యూస్ వేసుకుంటూ పిండి సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారా, న్యాచురల్గా బీట్రూట్తో ఎంత మంచి కలర్ వచ్చిందో, చూడ్డానికి చాలా బాగుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ పాలకూర, కొత్తిమీర, బంతిపూలు అండ్ పసుపు కూడా సేమ్ స్టెప్స్ ఇలానే ఫాలో అవ్వాలన్నమాట. సో ఫాలో అయిపోదాం.
చూసారా న్యాచురల్గా ఎంత మంచి కలర్స్ వచ్చాయో, పింక్, పిస్తా కలర్, ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో కలర్స్. నాకైతే ఈ కలర్స్ చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వెట్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం డ్రై అవ్వడానికి 1 or 2 days సన్లైట్ కింద పెట్టినా సరిపోతుంది. లేదంటే మన ఇంట్లో ఓవెన్ ఉంటే 2 to 3 minutes హీట్ చేయొచ్చు. ఈ రెండు చేయడానికి టైం లేదు అనుకుంటే ఫ్యాన్ కింద ఒక 1 or 2 hours ఆరబెట్టినా సరిపోతుంది అనమాట. బాగా డ్రై అయ్యాక మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసేసుకోవడమే. చూసారు కదండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కూడా మనము మంచి హోలీ కలర్స్ని తయారు చేసుకోవచ్చు అని. అండ్ మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా లేదంటే మనమే హోలీ ఆడుతూ ఉన్నా కూడా మనకి ఇలాంటి న్యాచురల్ అంటే హోమ్ మేడ్ హోలీ కలర్స్ చాలా సేఫ్. మనకి ఎలాంటి స్కిన్ ర్యాషెస్ అలాంటివి ఏం రాదు. మన ఐస్లో పడినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి రేపు హోలీలో ఇలాంటి కలర్స్ యూజ్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై అయితే చేయండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.